10A నేవల్ యూనిట్ ఎన్సీసీ నెల్లూరు ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నెల్లూరు ఇరుకలమ్మ ఆలయ సమీపంలోని స్వర్ణాల చెరువు వద్ద ఎన్సీసీ క్యాడెట్స్, విద్యార్థులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా విశిష్టతను యోగా గురువులు వివరించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగా సాధన చెయ్యాలని కోరారు. ఒక్క యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని యోగా గురువులు చెప్పారు. ఈ కార్యక్రమంలో 10A నేవల్ యూనిట్ ఎన్సీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Very good. Slowly open your eyes. I will go first and stretch up. All of you come to attention point. Inhale. Once again inhale like this. Raise your hands above your head. ఈ యొక్క చేతులు ఇలా కాకుండా ఈ అరచేతులు శరీరానికి అవతల వైపు ఉండాలి. Legs apart and relax. Position. Nice stretch up. చూశారు కదా నెలవానికి ఎలా ఉంటుంది, అలా మనం మన యొక్క శరీరాన్ని ఉంచాలి. అందుకే మన యొక్క పంచభూతాలు, సప్తధాతువులు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వీటన్నిటితో మిళితమై ప్రకృతి పంచభూతాలతో ఉన్నటువంటిది మన శరీరం. కనుక మనకి అసలైన నెక్స్ట్ తాడాసనం. ఆఫ్టర్ దాట్ వృక్షాసన్. వృక్షాసన్. మొదటగా చక్కగా రెండు పాదాల దగ్గర తీసుకురండి. కుడి పాదాన్ని చక్కగా తీసుకోవచ్చు. ఎడమ తాయి దగ్గర ఉంచండి. దయచేసి మాత్రం ఈ యొక్క పాదాన్ని మోకాల మీద పెట్టండి. డోంట్ రెస్ట్ యువర్ ఫీట్ ఆన్ ది knee joint. Okay, raise your hands up to shoulder level and one more time. Slowly exhale, standing up. Your left side. Inhale, come to center. 1, 2, 4, 5. Come to center. Come around. Left. Right. అందరికీ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ముందుగా ఇక్కడ ఈరోజు అందులో భాగంగా మన యొక్క స్వర్ణాల చెరువు దగ్గర ఎన్సీసీ మరియు కొన్ని మీ కాలేజ్ పేరు సార్ స్కూల్ అందులో భాగంగా సంయుక్తంగా కేఎన్ఆర్ హై స్కూల్, అలాగే రావుస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇలా మొత్తం మీద సుమారు 300 నుంచి 500 మంది వరకు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యంగా మనకు నోడల్ ఆఫీసర్ అయినటువంటి శ్రీనివాస్ సార్ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి మరియు పతంజలి యువ భారత్ నుంచి ధన్యవాదాలు. అలాగే మా యొక్క పతంజలి సహయోగ ఉపాధ్యాయులు మా టీంకి సపోర్ట్గా వచ్చారు. శిరీష మేడం గారు, గాయత్రి గారు, బిందు మేడం గారు, శరణ్య గారు, అలాగే ఇక్కడికి మనకు కాలేజెస్ నుంచి హేమిత గారు మరియు మధుప్రియ గారు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ చక్కగా ప్రోగ్రాం చేశారు. అయితే ఇందులో భాగంగా మనము కామన్ యోగా ప్రోటోకాల్ మొత్తం ఇక్కడ చెప్పడం జరిగింది. ముఖ్యంగా యోగా అనేది మన భారతీయ విద్య అండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా 10 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ మన భారతీయ విద్యని, యోగా విద్యాభ్యాసాన్ని విద్యార్థి దశ నుంచే నేర్చుకోవడం, సాధన చేయడం వల్ల మన యొక్క ఆలోచనలు, మానసిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి మరియు ఆర్థికంగా కూడా మనకు చాలా బాగుంటుంది. ముఖ్యంగా యోగా అంటే కేవలం ఆసనాలు, ప్రాణాయామాలే కాకుండా క్రమశిక్షణ కలిగినటువంటి జీవన విధానాన్ని ఇస్తుంది యోగా మన భారతీయ ప్రాచీన విద్య. ఈ విద్యని ఎక్కడ కూడా మనం తక్కువ చేసుకోకుండా మన విద్యని మనం రేపటి తరానికి అందించాలి. ఆ దిశగానే మన యొక్క గౌరవనీయులు ప్రీతమ
ప్రధానమంత్రి గారు మోడీజీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తూ వచ్చారు. గత సంవత్సరం యోగాంధ్ర 2025న ఎంతో అద్భుతంగా చేసి గిన్నిస్ రికార్డ్స్లో మన యొక్క స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యొక్క సెంట్రల్ మినిస్టర్ గారు సత్యకుమార్ గారు వీళ్ళందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామాన మండలాన జిల్లా కేంద్రాలుగా రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యంగా అమరావతి కేంద్రంగా కూడా పూజ్యశ్రీ రామ్దేవ్ బాబా గారు పతంజలి యోగపేట నుంచి వచ్చేశారు ముఖ్య అతిథిగా. సో ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ అద్భుతంగా దిగ్విజయంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా యోగా కుటుంబం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం, యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఇది మంచి ఒక స్లోగన్ అని కాకుండా సూక్తిగా కాకుండా ఆచరణ చేద్దాం. ఈ సందర్భంగా మన భారతదేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికులకు, దేశ సైనికులకి, అలాగే రైతులకి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మరొకసారి భారత్ మాతాకి జై. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.